దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామములో కూడి ఉన్న దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. మరి యొక్క మధ్యాహ్నము ఉదయం 9 గంటలకే మామూలు టయానికి వచ్చాం. మరి 10 గంటల వరకు కూడా ఎవరు రాలేదు, ఎందుకో నాకు తెలియదు అనుకోండి. దేవుడు చూసుకుంటాడు, కార్యక్రమం దేవుడిది కనుక మీ అందరిలాగా మేము వస్తాం, ప్రార్థన చూసుకుంటాం, వెళ్ళిపోతాం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు ఇదిగో లోకాసు వార్త 10వ అధ్యాయం చదువునాన్న 10:25లో మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుదాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడ నిత్యజీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాను. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకానికి అనేకమైన ప్రాంతాల సువార్త ప్రకటిస్తూ వస్తున్నాడు. ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా అన్నీ తెలిసినటువంటి వాడు, తెలియనటువంటి వాడు కాదు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా ధర్మశాస్త్రాన్ని గురించి నవ్వులి ఊసేసినటువంటి వాడు. అలాగే అటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడునగుటకు నేనేమి చెయ్యవలేను అని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నేను నిత్య జీవానికి వారసుడిగా ఉండాలంటే నేనేమి చెయ్యాలి అని ఎలాంటి ఉద్దేశంతో అడుగుతున్నాడు ఆ మాట? చదువునాన్న, ఎలాంటి ఉద్దేశంతో అడుగుతున్నాడు? తెలియలేదు, రాలేదా? ఇలా నేను తీర్తాను. లోకాసు వార్త చదువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధకుడా నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చెయ్యాలి? తెలిసి అడుగుతున్నాడా, తెలియక అడుగుతూ ఉన్నాడా? అన్నీ తెలిసిన వ్యక్తే కదా, అన్నీ తెలిసినటువంటి వ్యక్తే కదా. ధర్మశాస్త్రాన్ని గురించి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తుని ఏం ప్రశ్నిస్తున్నాడంటే, బోధకుడా, చదువునన్న, బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తుని కూడా శోధించాడు ఆ రోజుల్లో. ధర్మశాస్త్ర ఉపదేశకుడు చిన్నపిల్లలు కాదు, ధర్మశాస్త్రాల గురించి తెలియనివాడు కాదు, బైబిల్ గురించి తెలియనివాడు కాదు, బైబిల్ వాక్యాన్ని గురించి తెలియనివాడు కాదు. 35 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 55 సంవత్సరాలు బైబిల్ చదివినటువంటి వాళ్ళు, అనేక వందల వాక్యాలు విన్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి మీటింగులు తిరిగినటువంటి వాళ్ళు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అనగా బైబిల్ అంతా తెలిసినటువంటి వ్యక్తులే ఏమంటున్నాడంట, వాదకుడా, నేను నిత్య జీవానికి వారసుడు లగటానికి నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనగా దేవుని గ్రంథాన్ని చదివాడు, కానీ చదువుని వాక్యం వాడికి అర్థం కాలేదా? లేకపోతే విన్న మాటలు వాడికి అర్థం కాలేదా? దేవుని వాక్యం అర్థం కాలేదు, దేవుని మాటలు అర్థం కాలేదు, ధర్మశాస్త్రాన్ని గురించి అర్థం కాలేదు, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని గురించి వాడికి అర్థం కాలేదు. కానీ దేవుని గురించి వాడికి అర్థమవుతుందంటే భూ సంబంధమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి ఉద్దేశంతో ఆయనను శోధించుచు అడిగాను అని రాయబడి ఉంది. ఇక్కడ ఆయన్ని శోధిస్తారన్నారంటండి. యేసుక్రీస్తుని ఎవరు శోధిస్తున్నారు? బైబిల్ తెలిసిన వాళ్లే శోధిస్తూ ఉన్నారు, బైబిల్ ఎరిగిన వాళ్లే శోధిస్తున్నారు, బైబిల్ అన్నీ తెలిసిన వాళ్లే, దేవుని మందిరానికి వెళుతున్న వాళ్లే. దేవుని మందిరం అంటే తెలియని వాళ్ళు కాదు, అన్యజనులకి తెలియదు అనుకోండి, అన్యజనులు కాదు వాళ్ళు, దేవుని ఎరిగినటువంటి వాళ్లే, దేవుని ధర్మశాస్త్రమును అంతా నవ్వులు ఊసినటువంటి వాడే, పరిశుద్ధ గ్రంథం అంతా నవ్వులు ఊసిన వాడే. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవానికి వారసుడునగటానికి నేనేమి చెయ్యాలి, నేనేం చేయమంటావు అడుగుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, ఆ మాట కూడా యథార్థంగా అడగట్లేదు అంటండి. ఎలాగడుగుతున్నాడు నాన్న? ఎలాగడుగుతున్నాడు ప్రభు? లోకేష్, శోధించుచు, అవునా? రాయబడింది, చదువు. ఆయనను పైకి చదువు నాన్న. నువ్వు చదవకపోతే పాస్టర్ గారు ఏదో కల్పన కథలు చెప్తున్నారు అనుకుంటారు. చెప్పు, చదవయ్యా. అది అక్కడి నుంచి కదా నాన్న,
నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అది నేను అడిగింది, ఆయనను శోధించుచు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరు శోధిస్తున్నారంట? దేవుని వాక్యము తెలిసినటువంటి వ్యక్తులే. అర్థమైందా? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఈ మాట, ఈ గ్రంథాన్ని ఏమంటారు? దీన్ని ధర్మశాస్త్ర గ్రంథము. ఈ మాట ఎక్కడ రాయబడి ఉందంటే కీర్తన గ్రంథము 1వ కీర్తన 2-3 వచనాల్లో రాయబడి ఉంది. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును యందు ధ్యానించుచు దాని యందు అత్యుత్సాహించు నరుడు ధన్యుడు అని రాయబడి ఉంది. ధన్యుడు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధ్యానించాలి, దాని గురించి తెలుసుకున్న వాళ్ళే ధన్యులు, కానీ విని వెళ్ళిపోయే వాళ్ళు ధన్యులు కాదు. నువ్వు ఎన్ని వందల సంవత్సరాల వాక్యమన్నా విన్నది నీ హృదయంలో లేకపోతే వినుట వలన ప్రయోజనమేమీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు అనాలోచనగా మాట్లాడకుండా నీ నోటిని జాగ్రత్తగా కాసుకోమంటున్నాడు. మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ నోటిని జాగ్రత్తగా కాసుకో అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి మన నోటిని జాగ్రత్తగా కాసుకోవాలంటండి. ప్రియమైన వారలారా, దేవుని సేవకుడు అనగా దేవుని తర్వాత దేవునికి పక్షముగా వచ్చినటువంటి ప్రతినిధి, దేవుని ప్రతినిధి, దేవుని యొక్క మంచి శుభవార్తను ప్రకటిస్తున్నాం. శుభవార్త అనగా మంచిదా చెడుదంటారా? శుభవార్త అనగా మంచి వార్త చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. మంచి వార్త అనగా భూలోకంలో ఏది లేదండి. పరలోకంలో నుంచి దిగి వచ్చినటువంటి మాటలు, పరసంబంధమైన మాటలు సువార్తగా బోధించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయొద్దు. మత్తయి సువార్త 4వ అధ్యాయములు కూడా ఆ సాధకుడు ఆయన యొద్దకు వచ్చి అని రాయబడి ఉంది. ఎవరంట? ఆ సాధకుడు ఆయన యొద్దకు వచ్చి. ఎవడా సాధకుడు? సాతానుగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సాధకుడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రోళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిని నీ కడుపు నింపుకోమని అడిగాడు. నీకు భోజనం పెట్టమని అడిగాడా ఆయన? ఆయన నాకు ఆకలి అవుతుంది, నాకు అన్నం పెట్టరని అడిగాడా? ఆయన ఆకలితో ఉండి కూడా ఆయన పని ఆయన చేశాడు. ఆకలితో ఉండి ఎవరికి భారంగా ఉండగా, ఎవరికి కష్టంగా ఉండగా, వాళ్ళు ఇస్తే తీసుకున్నాడు, ఇవ్వకపోతే మానేశాడు. ఆ విధంగా ఆయన పని ఆయన చేసుకుంటే ఆ సోదకుడు వచ్చి అంటున్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను ఏం చేయమంటున్నాడు? రొట్టెలుగా చేసుకుని తిని నీ కడుపు నింపుకో అంటున్నాడు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే సలహా ఇస్తున్నాడు సైతాన్గాడు ఏమి ఇస్తాడంట? సలహా ఇస్తాడండి. దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేసేవాడు అయితే సైతాన్గాడు సలహాలు ఇస్తాడు. మీరు గమనించండి, కొంతమంది సహాయపడతారు, కొంతమంది సలహాలు ఇస్తారు. సలహాలు మనకు పనికిరావు. సలహా ఇచ్చినంత రాని యేసుక్రీస్తు కడుపు నిండదండి. సలహాల వల్ల ఎవడు కడుపు నిండదో. ఈ రోజున ఎవడైనా సలహాలు ఇస్తున్నారేమో నీకు. ఒకవేళ సలహా వల్ల నీ జీవితం విచ్ఛిన్నమవుతుంది తప్ప నీ కడుపు మాత్రమో నిండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావలసింది సహాయం చేసేవాళ్ళు కావాలి. దేవుని సంఘానికి నేను ఏం చేయాలి? దేవుని కొరకు నేను ఏం చేయాలి? దేవుని కొరకు నేను ఏం చేస్తే నా జీవితం బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. వీడు మంచి మనుషులు అడిగినా, చెడ్డ మనుషులు అడిగినా, కానీ వాడు ఏం చేశాడంటే శోధించుచూ అడిగాడంటండి యేసు ప్రభుని. ఈ రోజున కూడా శోధన ఎక్కడి నుంచి వస్తుంది? సంఘంలో వాళ్ళ ద్వారాగానే వస్తుంది తప్ప ఎప్పుడైనా బయట నుంచి ఎప్పుడు కూడా శోధన రాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘంలోనే యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధే యేసు ప్రభుని 30 వెండి నాణేలకి అమ్మి వేశాడండి. ఈ రోజున ఎంతమంది దేవుడిని అమ్ముకోవట్లేదండి. ఒక పూట కూడు కోసము దేవుడిని అమ్ముకోవట్లేదా? ఒక పూట కూలి పని కోసం దేవుడిని అమ్ముకోవట్లేదా? ఈ రోజుని ఏయో పనులు పెట్టుకుని దేవుని మందిరానికి రాకుండా ఎందుకంటే మారు మనసు పొందడం ఎందుకు? రక్షణ తీసుకోవడం ఎందుకు? కొద్ది రోజులు బాగుంటే దేవుని మందిరానికి రావడం ఎందుకు? అన్ని తారుమారు అవుతే మందిరానికి దూరంగా ఉండడం దేనికి? ఉంటే ఎచ్చగానే ఆయన ఉండి లేక చల్లగానే నుండి నువ్వు వచ్చిన స్థితిలో ఉంటే దేవుడు అంటున్నాడు, నా నోట నుండి ఉమ్ము వేయని ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవునికి ఇష్టం కాదు. ప్రియమైన వారులారా, మనం ఎలా పడితే అలాగ ఉంటే దేవునికి ఇష్టం కాదు. దేవునికి అనుకూలంగా నడుస్తేనే. బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుడిగా ఉండాలంటే నేనేమి చెయ్యాలి? ఈ రోజుని నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వేం చేయాలో ఆలోచించు.
ఆడు దురుద్దేశంతో అడిగినా మంచి ఉద్దేశంతో అడిగినా ఆయన శోధింతూ అడిగినా ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతోంది, నేనేమి చేయాలి? దేవుని కోసం నేనేమి చేయాలి? దేవుని పనిలో నేనేం చేయాలి? దేవుని సంఘంలో నేనేం చేయాలి? నా వంతుగా నేనేం చేయాలి అనే ఆలోచన ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నీవైనా నేనైనా దేవుని కొరకు మనం ఏం చేయాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటున్నామా? అలా కలిగి ఉంటే మంచిదే, ఆశీర్వాదాలే. కానీ అలాంటి ఆలోచన లేకుండా ఏదో నామమాత్రంగా ఏదో మనం పిడికిడి బియ్యం పట్టుకొని 10 రూపాయలు కానుక పట్టుకొని దేవుని మందిరానికి వచ్చో 1 గంట 2 గంటలో నామకార్థంగా దేవుని వాక్యం విన్న దానిని గడప దాటకుండానే విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి నీ స్థితి అయినా నా స్థితి అయినా ఎంతకాలము మనము వాక్యమన్న నీటి అడుగునున్నటువంటి రాయతో సమానము. దేవునికి స్తోత్ర. నీటి అడుగున ఎన్ని వేల సంవత్సరాల క్రితం రాళ్ళు ఉన్న పిడికుడు నీరు చుక్క కూడా రాయా లాక్కది. ఒకవేళ ఈరోజు నీ హృదయము బండ మారిపోయి రాతి వలె ఉందేమో, దేవుని వాక్యము లోపలికి వెళ్ళకపోవటం వల్ల ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలని కాబట్టి మేము 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాం. 30 సంవత్సరాల క్రితం నెలకు 60,000 రూపాయల సంపాదన విడిచిపెట్టి 60,000 రూపాయల సంపాదన విడిచిపెట్టి దేవుని సేవ నిమిత్తమై 2 రేవులు దాటి సైకిల్ వేసుకొని ఇక్కడికి సువార్త ప్రకటించడానికి వచ్చేబడ్డ రోజుల్లో. ఎందుకని? దేవుని కొరకు నేనేమి చెయ్యాలి? నేను రక్షించబడినందుకు నేనేం చెయ్యాలి? రక్షణ పొందుకున్న నీవు ఒక వ్యక్తి అంటండి రక్షణ పొందుకొని దాన్ని తుమ్మాలు చుట్టి భూమిలోకి అప్పెట్టాడంట. ఆయన వచ్చినప్పుడు అరబ్బాయి నీకు ఒక తలంత ఇచ్చాను, ఏం చేసావు నీకు ఇచ్చిన తలంట అంటే, ఇదిగో నీవు పెట్టని చోట విత్తని చోట కోయివాడు అని నీకు భయపడి నీవు ఇచ్చిన తలంతుని రుమాలను చుట్టి ఇదిగో భూమిలోకి అప్పెట్టాను, ఇదిగో నీవు ఇచ్చిన తలంతు అన్నాడు. దానివల్ల ఉపయోగం ఉందా? నువ్వు ఎక్కడికో వెళ్తా నీ పొలం ఎవరికో కౌలుకి ఇచ్చావు, శుభ్రంగా పండించి నువ్వు కొంత తిని కొంత నాకేమని అడిగావు, నువ్వు మంచిగా ఇచ్చావు. నువ్వు వాడు ఏం చేశాడు తెలుసండి? నేను చేయనయ్యా అంటే ఇంకొకటి ఇచ్చిందివేమో నువ్వు. కానీ వాడు ఏం చేశాడంట, నీ మాట దగ్గర మాట తీసుకుని దాన్ని బీడు భూమి కింద విడిచిపెట్టేశాడు. వాడు తినలేదు, మరొకడిని తిననివ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజుని అనేకులు వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ వెళ్ళే వాళ్ళని కూడా ఆటంకంగా ఉన్నారు కొంతమంది. ఈ రోజుని దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే, బయట వాళ్ళు కాదండి, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళే దేవుని మందిరం డుమ్మి కొట్టి దేవుని సేవకుడిని మోసం చేస్తూ దేవుణ్ణి మోసం చేస్తూ ఒక సంఘానికి అంటుకట్టబడి ఉండి మరో సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున అలా జరగట్లేదంటారా? ఆలోచించండి. దావీదు అలా వెళ్ళిపోయినాడు కదా, అలాగెళ్ళ మూల సంఘం కట్టలేదండి. అలాగే మరొక పక్కన ఈ పక్కనే మరో పక్కన సంఘం కట్టలేదండి, మన సంఘం నుంచి వెళ్ళాడు కదా. ప్రియమైన వాళ్ళు ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి నాకు. మర్చిపోను. ఇంకేదంటే సంఘం పట్ల ఎంతో శ్రమ పడుతున్నాం, మేము కష్టపడుతున్నాం. కూడున్నా లేకపోయినా కష్టపడి పని చేస్తా ఉన్నాం. వస్తున్నావు, నువ్వు వెళ్తావు, వెళ్ళిపోతా అంతే. సంఘం పట్ల నీకు శ్రద్ధ అనేటువంటిది ఉండదు. నీ ఇల్లు వర్షం కుడితే పనివాడిని తీసుకొచ్చి దాన్ని బాగు చేయించుకుంటావు. నీకు ఇంట్లో బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ కట్టుకుంటావు. నీ ఇంట్లో ఎవరైనా ఇద్దరు వస్తే కూర్చుంటా, కుర్చీ లేకపోతే కుర్చీలు కొనుక్కుంటావు. నీకు వస్త్రాలు అయితే వస్త్రాలు, నీకు ఏది లేకపోయినా కొనుక్కుంటా. కానీ దేవుని మందిరంలో ఏది లేకపోయినా నువ్వు పట్టించుకోవు. కారణం ఏంటంటే దేవుని మందిరానికి నీకు ఏ సంబంధం లేదు. వస్తున్నావు, వెళుతున్నావు, కానీ దేవుని మందిరానికి నేనేమి చెయ్యాలనేటువంటి ఆలోచన నీలో లేనందువలనే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సంఘం కోసం నేనేం చేయాలి? ఏదో మేలు చేయగలిగినట్టే చెయ్యి. నువ్వు ఏ మేలు చేయలేకపోతే నోరు మూసి కూర్చోవాలి, కానీ సంఘానికి వచ్చిన వాళ్ళని రాకుండా అడ్డు పెట్టకూడదండి. సంఘనిధికి వచ్చే వాళ్ళని రాకుండా అడ్డు పెట్టకూడదు. ఒక వ్యక్తి రాలేదు, ఎందుకు రాలేదు అంటే సేవకుడి మాట సంఘం వినాలా, సంఘం మాట సేవకుడు వినాలా? దేవుని వాక్యానుసారంగా నడవాలా, లేకపోతే లోక సంబంధమైన ఆలోచన ప్రకారంగా నడవాలా? దైవ సేవకుడు ఎప్పుడు లోక సంబంధంగా ఆలోచించాడండి. లోక సంబంధమైన సేవకుడు అయితే లోక మర్యాదను అనుసరించి నడుస్తాడు. దైవ చిత్తానుసరిగా సేవ చేసేవాడు దైవ వాక్యాలను అనుసరించి సేవ చేస్తాడు. ఎందుకంటే రోగంతో ఉన్నవాడికి రొట్టె మొక్క చేదుగా ఉంటుంది, పట్టుదని కూడా చేదుగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవాడికి తీపి ఏంటో రుచి ఏంటో తెలుస్తుంది, కానీ రోగంతో ఉన్నవాడికి ఆడు తినే ఆహారం పట్ల రుచి తెలవదు. తెలుస్తుందంటారా? రోగంతో ఉన్నవాడికి ఎలా ఉంటుందంటండి? నేను కాకపోయినా కావాలి ఫోన్ చేసి, అయ్యా నేను జ్వరంతో ఉన్నాను, హాస్పిటల్లో చలి జ్వరం ఒళ్ళొప్పులతో ఉన్నానయ్యా, నా గురించి ప్రార్థన చేయమని చెప్పి ఫోన్ చేసిందా కావాలి. అమ్మ ఏమైనా తిన్నావా, ఏమైనా బెళ్ళాన్ని వేసుకున్నావా అంటే లేదయ్యా, ఏమి తిన్నా నోటికి ఎలాగుందంట, చేదు విషాపాతంగా ఉంటుందయ్యా. ఎందుకని?
ఎందుకని? ఆమెకి ఆరోగ్యము సరిలేనందువలన తినే ఆహారము చేదుగా ఉంది. అలాగే రోగంతో ఉన్న వాడికి పట్టుతేను కూడా ఏమవుతుందంట? చేదుగానే ఉంటుంది. అది ఏ రోగం అంటే శరీర సంబంధమైన రోగం గురించి నేను చెప్పాను, కానీ ఇది ఆత్మ సంబంధమైన రోగం. ఆత్మ సంబంధమైన రోగంతో ఉన్నటువంటి వాళ్ళకి దేవుని వాక్యము వాళ్ళకి రుచించదండి. అలాంటి వాళ్ళ కోసం ఎన్ని రోజులు వాక్యం చెప్పినా, ఎంత ప్రయాసపడినా దాని వలన ప్రయోజనం అయితే ఉండదు. దేవునికి స్తోత్రం. నీవు 25 సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకుని 25 సంవత్సరాల వాక్యం వింటూ ఈ రోజుకి కూడా నువ్వు వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నావంటే, ఈ రోజుకి కూడా సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నావంటే, ఈ రోజు కూడా నువ్వు సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నావంటే నీలో ఏమి లేదంట? ఆత్మీయత లేదు. ఆత్మీయత ఉంటే సంఘం గురించి ఆలోచిస్తావు. ఆత్మీయత ఉంటే ఆత్మ సంబంధమైన కార్యాల గురించి మంటతో నింపబడతావు. కానీ శరీర సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఆనాడు కూడా యేసు ప్రభుని సిలువేసినప్పుడు, యేసు ప్రభుని సిలువేస్తామంటే అయ్యా మాకు యేసు కావాలని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. యేసు గురించి మాట్లాడిన ఒక్కళ్ళు లేరు. దొంగ, బందిపోటు, బరబ్బా, అయ్యా దొంగని మాకు ఇడిపించండి, యేసుని సిలువేయండి అన్నాడు. చెడ్డని కోరుకున్నాను, మంచిని సిలువేసారు. ఆ రోజుని యేసుని సిలువేస్తా ఉంటే ఒక్కడైనా వచ్చారండి? యేసు ప్రభు పక్షంగా ఒక్కడైనా నిలబడ్డారండి? నిలబడలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నదంతా కూడా లోక సంబంధమైన సమాజమే, లోక సంబంధమైన మనుషులే. లోక సంబంధమైన మనుషులు లోకానికి సపోర్ట్ చేస్తారు. దైవ సంబంధమైన మనుషులు దైవికమైన కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ 2 రకాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వ్యక్తి అంటున్నాడు, బోధకుడా నేను నిత్య జీవానికి రావాలంటే నేనేమి చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. ఏమి చేయాలి? నీవు దేవుని వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది దేవుని వాక్యం వినాలి. రెండవది విన్న దాని ప్రకారంగా నీవు నడుచుకోవాలి. మూడవది ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుని ఉండకపోతే నీటి బాప్తిసం తీసుకోవాలి. నీటి బాప్తిసం అనగా చాలా మందికి తెలియదండి. ఏదో పాస్టర్ గారు ముంచి లేపేశారు అంత అయిపోయింది అనుకుంటున్నా, కానీ బాప్తిసం అనగా ఇహ సంబంధమైన శరీర సంబంధంగా చనిపోవటము, ఆత్మ సంబంధంగా తిరిగి లేపబడటము. శరీర సంబంధంగా చనిపోయిన అనుభవం నీకు లేకపోతే ఇలాంటి తిరిగిబాట్లే వస్తాయండి. ఇలాంటి అనాలోచనతో మాట్లాడే మాటలే వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుని వాక్యం సత్యాన్ని అంగీకరించేవాళ్ళు తక్కువ, అసత్యాన్ని వెంబడించేవాళ్ళు ఎక్కువ. ఒకప్పుడు తినడానికి తిండి లేనప్పుడు, ఎండడానికి ఇల్లు లేనప్పుడు, రాత్రులు పగలు కన్నీరు ఇవి కార్చి ప్రభువు కోసం తిరిగినటువంటి వాళ్ళు ఈ రోజున కొంతమంది ధన వ్యామోహంతో ధనాన్ని కలిగి ధనం సంపాదించుకొని దేవుని కృప వలన ఎలా అంతకంతో ధనం సంపాదించుకొని ఈరోజు దేని మీద సమాధానండి? ఎవరైతే నీ క్షేమాన్ని కోరి, నీ కుటుంబ క్షేమాన్ని కోరి కన్నీరు విడిచి ప్రార్థన చేశారో అలాంటి వ్యక్తుల మీద ఈ రోజు నువ్వు తిరుగుబాటు చేస్తున్నావంటే చేసేది సేవకుడి మీద కాదు, కానీ దేవుని మీదనే. సత్యాన్ని మర్చిపోకో. దేవుడు వదిలిపెట్టడా? దేవుడు విడిచిపెట్టడా? ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చేమో. దేవుడు ఎప్పుడు కూడా దేవుని సేవకుడిని విడిచిపెట్టడు, దేవుని సంఘాన్ని విడిచిపెట్టడు. ఇది వినాది, విన్న దాన్ని అనుసరించాలి. అనుసరించి ఒకవేళ బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. బల్లారదల్లో పాలు పంపులు పొందాలి. దేవుని సేవకుడి మీద తిరుగుబాటు చేయడానికి సేవకుడు నువ్వేనా పోషిస్తున్నావా? సేవకుడు తిన్నాడో చచ్చాడో ఉన్నాడో నువ్వేనాడో చూసావా? ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఉచితంగా దేవుని ఉచితంగా సువార్త ప్రకటించి ఇన్ని రకాలుగా నీ క్షేమాన్ని కోరి నువ్వు ఎలాగుంటున్నావు, ఏం చేస్తున్నావో ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి నీ మంచి చెట్లు తెలుసుకుని నీకోసం కన్నీరు విడిచి ప్రార్థన ఎవరు చేస్తున్నాడు? నీ కొడుకు చేస్తున్నాడా? నీ కూతురు చేస్తుందా? నీ అల్లుడు చేస్తున్నాడా? నీ మనవరాలు చేస్తున్నారు. ఈ రోజుని బాధతో ఎంతో ఆత్మ తీవ్రతతో చెప్తున్న మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్న మాటలు దైవజనుడిని ఏడిపిస్తే కనుక కుటుంబానికి క్షేమం కాదు. దైవజనుడిని ఏడిపించినా, దైవజనుడు కన్నీరు కార్చిన, దైవజనుడు ఆకలితో అలమటించిన ఒకవేళ నువ్వు కడుపు నిండా అన్నది నీ క్షేమం కాదు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలని ప్రార్థన చేసే సేవకుండా నీవు బురద తెలియదు. క్షణికమైన ఆహారం కోసం, క్షణికమైన తిండి కోసమా? అక్షయమైన ఆహారం కోసం పోకలుపడు. క్షణికమైన ఆహారం కోసం నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసి తరమంటున్నాడు. ఈ రొట్టెల వల్ల మనిషి బతకడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. మీకు చదువు లేదు, మీ పిల్లల చేత చదివించుకోండి. శోధించేవాళ్ళు అవసరంలా. శోధించాడు యేసుని. యేసు ప్రభుని శోధించాడు శోధకుడు.
ఈ రోజున కూడా సేవకులు ఎవరైనా శోధిస్తున్నారంటే శోధకురాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శోధించేది సాతానే. సాతాను సంబంధులే దేవుని సేవకుడు శోధిస్తారు. సాతాను సంబంధించిన వాళ్ళే దేవుని శోధిస్తారు, దేవుని సంఘాన్ని శోధిస్తారు. నేను ఏం చేయాలండి? దేవుని కోసం నేను ఏం చేయాలి? ఏదో చిన్న పని చేస్తా, నేను ఎంత బాగా చెప్పుకుంటాను బయటికి వెళ్ళి, ఎంత పొడుగు చేశాను నేను. దేవుడు అన్నాడు, నీ కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియనవద్దు. నీ కుడి చేతితో ఏం చేసినా ఎడమ చేతికి తెలియద్దని దేవుడు చెప్తాడంటే, నువ్వేం చేస్తావంటే చిన్నది చేసి చూదంతా చేసి దెబ్బలమంతా చెప్పుకుంటా ఉంటావు. దేవుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు ఖచ్చితంగా పాడు చేస్తాడు, అందులో ఏమాత్రము కూడా సందేహం లేదు. 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి మాకు ఈ సంఘమే స్వాస్థ్యము. ఏ వెండి బంగారాలు సంపాదించుకోవాలి, పొలం పుట్టలు సంపాదించుకోవాలి, బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుంటా లేదు. దేవుని పనిలోనే ఉన్నాం, నిరాధారంగా ఉన్నాం. ఈ రోజుకని ఆ రోజున ఎలాగ ఉన్నాం, ఈ రోజున అలాగే ఉన్నాం. అందరూ పెడితే పెట్టి తింటున్నాం, పెట్టకపోతే వెళ్ళిపోతున్నాం. అంతగా లేకపోతే వెళ్తూ దారిలో హోటల్లో భోజనం కొనుక్కుని ఇంటికి పట్టుకెళ్ళి తింటున్నాం మేము ఈ రోజుని. చెప్పుకుంటే సిగ్గు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సేవకుడికి మనం గుప్పుడు మెతుకులు పెట్టలేం, కానీ గుప్పుడు అన్నం పెట్టలేకపోయినా నిందలేసి బురద చల్లుతూ ఉంటాం సేవకుడి మీద. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడానికి నీకు చేతిలో ఏమీ లేదా? దేవుని పనిలో నీకు చేయగలపడానికి కనీసం నీకు ఒక 500 రూపాయలు నీ చేతిలో లేవా? ఆలోచించి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీకు లేకపోతే పర్వాలా. అందరి తరపున ఒకళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. సంఘం అనేది 10 మంది ఉంటారు, 10 మంది ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు. అక్కడ అందరి తరపున ఒక లీడర్త్వంలో ఒక లీడర్గా ఒక వ్యక్తి ఉండి అందరి తరపున ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంఘం మీద మాట్లాడకూడదండి. అందరికి అన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఎవడ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయమని చెప్పినప్పుడు ఎవడ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయాలి. ఎవడో మాట్లాడకపోతే ఏం చేయాలో మేమే ఒక దేవుని ఆత్మచేత నింపబడి అది మేమే కొనసాగిస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధికి చేయటానికి ఎప్పుడు వెనకాడం. దేవుడు మాకు ఇచ్చిన దాన్ని పొట్ట తినడం తప్ప మిగతాదంతా దేవుని పని నిమిత్తమే వాడబడుతున్నాం. ఈ రోజుకి కూడా ఎలా పోషించబడుతున్నాం, ఎలా సంఘము ఎలా బ్రతుకుతున్నామో దేవుడికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘాలు మీరు చూడండి, కొన్ని వారాలు కొన్ని సంఘాలు చూడండి, వెళ్ళండి. సంఘంలో పాత్ర ఎవరిది? పాస్టర్ గారు అన్ని పట్టుకొచ్చి పాస్టర్ గారు చేస్తాడా, లేకపోతే సంఘం అంతా కలిసి పాస్టర్ గారిని పోషిస్తుందా? ఈరోజు మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రియమైన వారులారా, వయసు మించిపోయి గాల్పుని ఈ చెవు గాల్పు ఆ చెవుని కొట్టి ఇంటికి వెళ్ళలేని దుస్థితిలో మేము పరిచర్యకు వెళ్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఇదంతా గూడిపోవడానికి కాకపోతే, ఎవరికైనా పని లేకపోతే, ఒకవేళ ఎవరైనా ఖాళీ లేకపోతే ఏదో ఒకరిద్దరు మానేస్తారు, కానీ సంఘం అంతా కట్టగొట్టుకుని మానేశారు అంటే దీని వెనకాల ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అందులో ఏ విధమైన సందేహం మాత్రం లేదు. ఈ సంఘం అంతటిని పాడు చేయడానికి ఏదో ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్ర సంగతి దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటి వాక్యం విను, రెండోది విన్న దానిని అనుసరించు, మూడవది రక్షణ తీసుకోపోతే రక్షణ తీసుకో. రక్షణ తీసుకుని ఉంటే బాప్తిసం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మ కోసము ప్రార్థన చేయి. నీకు ఒంట్లో బాగోపోతే ప్రార్థన చేయాలి. ఏమండి, నీ పిల్లలు కొయ్యట వెళ్తే ప్రార్థన చేయాలి. నీకు అక్కడ డబ్బు ఇవ్వకపోతే ప్రార్థన చేయాలి. అన్నీ ఇచ్చినా కానీ ఇచ్చినట్టు నేనాడు సాక్ష్యం చెప్పు. కారణం ఏంటో తెలుసా? ఇస్తే మళ్ళీ పాస్టర్ గారికి ఎక్కడ 10 వంతు ఇవ్వవలసి వస్తుందో 10వ భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి తెలుసు, ఆయన డబ్బు ఆయన తీసుకుంటాడు. ఎక్కడ ఖర్చు పెట్టిందో అక్కడ ఖర్చు పెట్టిస్తాడు. ఒకవేళ సంఘంలో మాకు రూపాయి రాకపోయినా ఆయన పోషిస్తాడండి. అందులో సందేహం ఏమీ లేదు. నెలంతా కష్టపడి పనిచేస్తాం. అందులో 1700 1800 ఉంటుందండి నెలకి ఆ ఫిట్లో. దేవుని చిత్తమైతే రేపు వచ్చే సంవత్సరాల రోజు నేను మీ అందరి ఎదురు లెక్కేస్తాను సార్. డబ్బా తిరిగేసి కారణం అంటే తెలుసా? కేవలం 2000 కూడా రాదు. నెలంతా పనిచేస్తే, ఇక్కడ నెలంతా పనిచేస్తే 2000 రాదండి. అది నేను అంత కష్టపడుతున్నాను, డబ్బుల కోసం కూడు కోసం కాదు, దేవుని పని కోసం కష్టపడుతున్నాను. ఎంతోమంది సేవకులు అంటున్నారు, అయ్యా ఇంతమంది సంఘం ఉండి కనీసం ఇప్పుడు అన్నం సేవకులు ఇంటికాడి నుంచి వండి తెచ్చుకోవాలి అయ్యా అని ఎన్నోసార్లు సేవకులు అన్నారు. కానీ మీటింగ్లు జరుగుతుంటే మీటింగ్లు అయిపోతుంది, అవతాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ సేవకులకి అంత అన్నం పెడదాం, లేదా కొంత కూరలు వేద్దాం, కొంత పరిచయం చేద్దాం, మంచిలు ఇద్దాం అని ఒక్కడైనా నిలబడుతున్నారా అంటే ఎవడు నిలబడటం లేదండి. ఇదంతా బాధ కదా. సేవకుడి మీద ఉరిచిపెట్టేసి వెళ్ళిపోవడం బాధ కదా.
వచ్చిన సేవకుడు నీకు వాకింగ్ చెప్పాడు కదా, నీకోసం నా కోసం మనందరి కోసం వాకింగ్ చెప్పడానికి వచ్చిన సేవకుడిని పరిచర్య కనీసం నువ్వు వండి పెట్టకపోయినా, కానీ నీ సొమ్ము కాకపోయినా కనీసం పాస్టర్గానే వండుకొచ్చాడు పెడుతుండే, దాన్ని ఆయన కదా వడ్డించడానికి చేతులేవా? మనసు రావట్లేదా? ప్రియమైన దేవుని పెట్టారా? ఇలాంటివి చెప్పుకుండా పోతే దేవుని కోసం నువ్వేం చేసావు ఒకసారి ఆలోచించు. దేవుడు నీ కోసం ఎంతో చేశాడు. ఇలా సజీవంగా ఆయురారోగ్యాలతో నువ్వు ఉన్నావంటే, ఈ రోజు నువ్వు పనికి వెళ్తున్నావంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ని బట్టి నువ్వు పనికి వెళ్తున్నావు. దేవుడు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఏ పని చేయగలవు నువ్వు? దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వేదనతో కూడిన మాటలు, కన్నీటితో కూడినటువంటి బాధతో కూడినటువంటి మాటలను శ్రద్ధగా విని దాని ప్రకారం నడవాలి. దేవుని కోసం నేనేం చేయాలి, ఇంతవరకు నేనేం చేశాను, నేనేం చేయాలని ఆలోచించు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, బోధకుడా నేను నిత్య జీవానికి వెళ్ళాలి, నేనేమి చెయ్యాలని అడుగుతున్నాడు. దేవుని కోసం, దేవుని పని కోసం నీ వంతు నువ్వు సహకారం చేయి. దేవుని పనిలో నీ వంతు సహకారం ఉండాలి. ఒక మంచినీళ్ళు తెచ్చే విషయంలో ఇవాళ యాసంకాలం వస్తుంది, ఒక బిందు నీళ్ళు తెచ్చి నువ్వు వస్తా అక్కడ పెట్టే వరకు 10 మంది తాగుతారు. రూపాయి ఖర్చు లేదు, అది రూపాయి ఖర్చు లేని పని. ఒక్క బిందు నీళ్ళు భుజం మీద పట్టుకుని దేవుని మందుల్లో పెడితే నువ్వు తెచ్చిన నీళ్ళు 10 మంది తాగుతారు. నేను దప్పికొని నీ ఇంటికి వస్తే నువ్వు నాకు దాహానికి ఇచ్చావంటున్నాడు యేసుక్రీస్తు. నువ్వు పట్టుకొచ్చిన బిందుడి నీళ్లు అంత విలువైనవి. నువ్వు పట్టుకొచ్చే బిందుడి నీళ్ళు దేవుని సన్నిధిలో అంత విలువైనవి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక పనిముట్టు ఇచ్చావా, దేవుని మందిరంలో వాడబడుతుంది, అది ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. 10,000 15,000 పెట్టి ఒక ఆమె ఇద్దరు ఎండు గిన్నెలు కొనిచ్చారు. ఈ రోజున ఎక్కడ వాడబడుతున్నాయి? ఏమైనా తాకడెట్టుకున్నావా, లేకపోతే అమ్మేసుకున్నామా, డబ్బులు ఏమైనా మింగేసామా? చాలా జాగ్రత్తగా పవిత్రంగా దాన్ని కాపాడుకుంటూ పవిత్రమైన కార్యక్రమాల్లో దాన్ని వాడుతున్నాం. కాబట్టి నిన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. నిన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. నిన్ను, నీ కుటుంబాన్ని 7 తరాల వరకు నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే పని ముట్టుకున్నా సరే దేవుని మందిరంలో కంటికి కట్టినట్టుగా కనపడతావు, బాధపడతా ఉన్నావు. చర్చిలో బరకం లేదు, మొక్కమల్లి క్లాత్ కొనాలి ప్రభా అని ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను అనుకోకుండా వార్తా పుస్తకం మేము అయ్యో బరకలు వచ్చినాయి, రాజస్థానంలో అట్టుకొచ్చాను, చెరుకు బరకం ఇచ్చుకున్నాం. కానీ దీన్ని ఎత్తే ఒక బారు ఒకటి వచ్చింది, దీన్ని నిలింగ సీరి 2 గుట్లు ఎత్తే అటో మొక్క ఇటో మొక్క వేసుకొచ్చి కొత్త చర్చి అంతా కూడా సరిపోద్దండి. ఏమండి, దేవుని కోసం కొన్నాను నేను, అంతే తప్ప తింటే పోద్ది. ఏముంది, 2,000 ఏముండదు, పెద్ద ఏం కాదు. 2,000 అంటే పెద్ద ఆఫ్టర్, పెద్ద ఏం కాదు. దేవుని పనిలో దేవుడు ఎన్నో లక్షల రూపాయలు మనకి ఇచ్చాడు ఈ రోజు వరకు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీ వంతుగా నీవు, నా వంతుగా నేను, ఒక పాస్టర్ కాదు, లేదా ఒక విశ్వాసే కాదు, ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు అయ్యా నా వంతుకి ఇది ఇస్తానయ్యా, నా వంతుకి చేస్తానయ్యా, నా వంతుకి చేస్తానయ్యా, నేనేదో చేయమంటారయ్యా. కనీసం ఓకలు తుడిచి వెళ్తే ఎంత ఆనందం. ఓకలు తుడిచి కనీసం మందిరం తుడిచినా, ఒక బరకాలు వేసినా, అదిగో మరి లోకేష్ వచ్చాడు వీడియో తీస్తున్నాడు కాబట్టి ఈ వీడియో కొన్ని 100 మంది చూస్తూ ఉన్నారు. అమ్మ చూస్తున్నారా లేదా? కొన్ని 100 మంది ఈ వీడియో ఈ దేశంలో ఉన్నోడు కూడా చూస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, 10 మంది ఉపయోగం కోసం దాన్ని చేస్తున్నాం. లేకపోతే దాని గురించి మనకేముంది, మన దానివల్ల ఏమైనా బతుకుతున్నామా? లేకపోతే ఎవడన్నా రూపాయి మనకేమన్నా అయ్యా మీరు వాక్యం చాలా బాగుందయ్యా, వాక్యం విన్నామయ్యా, ఇదిగో అయ్యా 1000 పంపిస్తున్నా 500 రూపాయలు ఎవడన్నా ఉన్నారా? కోయిటాలో ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ రోజుకి 10 రూపాయలు పంపించిన వాళ్ళు లేరు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాం తప్ప ఆ ప్రార్థన కంటికి కనపడదు. ఏం చేద్దంటే వాళ్ళకి నెలకు 40,000 వచ్చినా 50,000 వచ్చినా వాళ్ళే బ్యాలెన్స్ పెంచుకుంటారు తప్ప, అయ్యో దేవుని సేవకుడు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, మన బిడ్డలు విదేశాల్లో ఉన్నారు, కనీసం వచ్చేటప్పుడు జత బట్టలు కూడా పట్టారు సేవకుడికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేద్దాం, మాకు లేవని కాదు, 35 జతల బట్టలు దేవుడు ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి. కానీ మీ ఆశీర్వాదాలు కావాలంటే దేవుని కొరకు నేనేమి చేయాలి? ఈ మధ్యాహ్న కాల సేవలో ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని కోసం నువ్వు ఏమైతే చేయాలనుకున్నావు, కొంతమంది దేవునికి దశంభాగం తీర్మానం చేసుకున్నావు. దైవాన్ని చేసుకున్నావా? నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దశమ భాగం ఇవ్వటం ఎప్పుడు కూడా మానకూడదు. ప్రతి నెల నువ్వు దశమ భాగం ఇచ్చే వ్యక్తిగా నువ్వు కొనసాగుతూనే ఉండాలి తప్ప పరిస్థితులు వేరుగా ఉంటే కారణం ఏంటో తెలుసా? నీకు రూపాయి దశమ భాగంతో రూపాయి దేవుని సన్నిధిలో ఇవ్వాల్సిందే. అది నీ ఇంట్లో పెట్టుకోవడానికి ఏం లేదు. ఇవ్వడం ప్రారంభించిన తర్వాత మధ్యలో మానేసామంటే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపించదండి, అందులేని మనలేదు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కొరకు నీ వంతు దేవుని ఆత్మ ఏదైనా చేయాలని ప్రేరేపితే చెయ్యండి. పాస్టర్ గారు చెప్పారానో, లేకపోతే పాస్టర్ గారు అడిగారానో, పాస్టర్ గారి గురించి మీరు బాధపడక్కర్లా. మనం చేసినా చేయకపోయినా దేవుడి పని దేవుడు చేసుకుంటాడు. అంతేకాని మనం చేయకపోగా దేవుని సేవకుడి మీద నిందలు వేయటం అనేటువంటిది అంత క్షేమం కాదు అని నేను నా 2 చేతులు జోడించి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాలు
వినని వాళ్ళు కూడా వినాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో బోధకుడ నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? మీరు దాని గురించి ఆలోచించుకోండి. మీరు ఇక్కడ మేడ ముద్దుల కోసం, పొలాల కోసం, వెండి బంగారాల కోసం ఆలోచించకండి. రేపొద్దున నీకు పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉందో లేదో ఒకసారి ఆలోచించు. దేవుని కొరకు నువ్వు ఇక్కడ ఏదైనా చేస్తే దేవుడు నీ కొరకు అక్కడ ఏదో ఒకటి చేస్తాడు. దేవుని కొరకు నువ్వు ఇక్కడ ఏది చేయకపోతే రేపొద్దున నీకు అక్కడ కూడా ఏమీ ఉండదు. ఇక్కడ విత్తిందే నీకు అప్పుడు వద్దున పంట కోస్తావు, అక్కడికి వెళ్ళి అక్కడ పంట చేకూర్చబడుతుంది. ఇవాళ విత్తితే రేపు పంట వస్తుంది. ఈ రోజు నువ్వు ఇక్కడ దేవుని కొరకు ఏం చేయాలని ఆలోచిస్తావో, లేకపోతే నా దగ్గర ఏముందండి, లేకపోతే అంతా నీకే తెలుసు ప్రభు అంటావో, అది నీ ఇష్టం, నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభువా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలండి? దేవుడు ఏమన్నాడు? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. అంటే నీ ప్రేమలో ఏముండాలంటండి? పరిపూర్ణత ఉండాలి. పరిపూర్ణతతో దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు నిందలకి, అవమానాలకి భయపడరు. ఈ మధ్యకాలంలో నన్ను మా ఇంటికి వచ్చి ఒకడు రాడ్ అట్టుకొచ్చి చంపేస్తానన్నాడండి. సొంత మాది కలిపేసుకుంటాకి, మా సొంతని కలిపేసుకుంటాకి. ఆ నీళ్ళు వేసి కాళీ కడుక్కునేవారు కదా అప్పుడప్పుడు వచ్చి, మీరు వచ్చినప్పుడు. ఆ సొంత మాదని చెప్పి చూడగొట్టాడు, అడ్డబడి రాడ్ అట్టుకొచ్చాడు ఇంటి మీదకి, కొట్టేసి వెళ్ళిపోమన్నాను. మలసాడు నాడు తమ్ముడు వచ్చాడు, చేతగా మొదలు కొట్టింది, పొడిచి అతన్ని నీ సావు నా చేతిలో ఉందండి. నన్ను వాళ్ళు ఇరువురు కోసం కేసు పెట్టాలంటే సేవనంది, నేను రాను కేసులు పెట్టాను. ఆ సంబంధం దాన్ని వెళ్ళిపోయింది మూగుని తీసుకెళ్ళి. రేపు పొద్దున్న సొందడు ఎత్తికిపోతే ఉడిచిపెట్టేయాలా, లేదా దాని పోరాటానికి కోర్టుకి వెళ్ళాలా? కోర్టుకి వెళ్తే రేపొద్దున గెలిస్తే తల ఎవడికి వెళ్తుంది? కొడుక్కి మనవడికి వెళ్తుందా, లేకపోతే ఎవరికైనా బరాయిడికి వెళ్తుందా? చూసారండి. పైగా వచ్చి వెళ్ళిపోతూ ఆడికొట్టుకాడే కూర్చుందండి. వెళ్ళి ఆడికొట్టుకాడ శత్రువు చేతిలోనే కూర్చుంది, శత్రువు కొట్టులోనే కూర్చుంది. శత్రువుతో సహవాసం. నీ మాంగాన్ని అత్తగారిని చంపేస్తాను, నరికేస్తాను అన్నవాడు కొట్టు దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని డ్రింక్ తాగి సొడగొట్లో వాళ్ళతో ఇంట్లో కష్టకాలి నాలుగు చెప్పి మా గుట్టుబట్లు ఇచ్చి బోసెక్కెళ్ళిందండి. ఆడు ఇది అందరు కలిసి నన్ను ఏం చేయలేరు అనుకోండి. నన్ను ఎవడైనా ఏదైనా చేయాలంటే ముందు దేవుణ్ణి జయించి నన్ను జయించాలి. నా దగ్గరికి రావాలి అంటే ఎవడైనా నా ఒంటి మీద చేయాలన్నా, ఎవడైనా నన్ను దూషించాలన్నా దేవుడు ఒకటే అన్నాడు, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానమే మా వాగ్దానము, నిన్ను దూషించిన వారిని నేను చెప్పింతానన్నాడు, నిన్ను చెప్పించిన వారిని నేను దూషింతానన్నాడు. ఆయన కూడా ఆయన చూసుకుంటాడు. ఒక్క మాట మాట్లాడలేదు. కావాలంటే వీడియో ఎప్పుడో చూపించాను, ఈ వీడియో ఉంది. ప్రతిదీ నేను ఆధారం పెట్టుకుంటాను. కారణం అంటే ఒకప్పుడు దెబ్బతిన్నాను ఆధారం లేక. ప్రతి మాట నా దగ్గర ఆధారం ఉంటుంది. ప్రియమైన వారిలో ఆఖరికి ప్రేమ కుమార్ ఏం మాట్లాడిందో నేనేం మాట్లాడింది కూడా ఆధారం ఉంది. దిబ్బర్ గారికి పంపించాను కాల్, ఆవిడ ఉంది, ఆవిడని అడగండి, ఆవిడ చెప్తాను మీకు కావాలితే. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. సొంత మనవరాలే ఆ అమ్మమ్మ ఇయ్యాలి కాదే, రేపే 28వ తారీఖుని, రేపే అంటే కాదే ఇయ్యాలి అన్నాడు ఆయన అని పిల్లల మాట కూడా లెక్క చేయకుండా వచ్చి నా మీద ఈరోజు నిందేసింది. పొద్దున ఫోన్ చేసాం, అన్ని విషయాలు మాట్లాడడం. సరే వస్తానన్న మనిషి రాలేదు. పోనీ దేవుని ఆత్మ చేత ఒకవేళ వస్తే వస్తుంది, లేదు రాకపోతే మానేస్తుంది. మానేసిన వాళ్ళ మేము 10 సార్లు ఎక్కడ తిరిగి బతిపడి తీసుకురాము. మాకు ఇంకా ఓపిక ఎక్కడ ఉంది? 65 సంవత్సరాల వయసు నాకు ఉంది, 60 సంవత్సరాలు దాటి ఆవిడ ఉంది. ఇంక తిరిగే ఓపిక లేదు. 10 మంది వచ్చినా, 5 మంది వచ్చినా, కాకరికి ఇద్దరికి వచ్చినా, కొన్ని ఎవరు రాకపోయినా ఇద్దరు ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయ్యి మన 28వ తారీఖున అదే జరిగింది. ఇవాళ కూడా అదే జరిగింది. దేవుని చిత్తం వల్ల ఉంటే దేవుడు చూసుకుంటాడు. కనీసం అక్కడ కూడా రాలేదా? ప్రార్థన చేసుకుని తలుపుతాడు వెళ్ళిపోతాం. సంఘం ఎవరు పాడు చేశారో, ఏ విధంగా పాడైందో తర్వాత దేవుడు వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడండి. మా పని కాదు ఇది, దేవుని పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనా బతకలేనని భయం లేదు మాకు. మాకు ఇద్దరికి తౌడు బియ్యం సరిపోతుంది, ఓరెత్తిపోతుంది. తౌడు బియ్యం కూడా అక్కర్లా. ఎందుకు విషయం చెప్తుందంటే దేవుని పని మన చేతనైన మంటికి మనం ఏదో ఒకటి చేయాలి. విన్నదాన్ని బయటికి వెళ్ళిన తర్వాత 10 మందికి చెప్పాలి. నీవు నాకు సాక్షిగా ఉండమంటే ఇక ఏం చేయాలమ్మా? 10 మంది దేవుడి గురించి చెప్పాలి. కానీ నీవే దేవుని మందిరానికి మానేసి ఏదో వంకెట్టుకుని ఎప్పుడు మానేద్దునా అని ఎదురు చూసే వాళ్ళకి ఏమవుతుందో తెలుసండి. ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అండి. ఇలాంటి వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మానేయాలని ఉద్దేశం ఉంటే మానేసి తప్పలేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళకుంటే వెళ్ళకు, తప్పే ఉంది. ఇప్పుడు పగలు ఎలా ఎక్కడికి వస్తున్నావు, రాత్రి ఇంకో చోటుకి వెళ్తున్నావు. ఆ సంగతి నాకు తెలీదా? నాకు తెలుసు, నీకు తెలుసు, సమాజానికి తెలుసు. ఒక సంఘంలో ఒక వ్యక్తి రెండో సంఘానికి వెళ్ళిందండి, ఎప్పుడో ఒకప్పుడు అటు ఇటు జారిపోద్ది అంతే, ఆడైనా మొగడైనా సరే.
ఏదో ఒక సంఘానికి నువ్వు ఏ సంఘానికి అయితే కొట్టుపడ్డావు ఆ సంఘానికి నువ్వు ఉంటేనే నమ్మకంగా ఉంటావు. ఆ సంఘాన్ని కాపరిని దేవుణ్ణి కూడా మనం కన్నుగప్పి వేరు సంఘాలకు వెళ్ళి నువ్వేదో సమర్థించుకొని సేవకుని తప్పు పడితే అది కరెక్ట్ అయినటువంటిది బైబిల్ చిత్త ప్రకారంగా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి మనసు నీకుంటే రేపు నువ్వు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయమన్నప్పుడు మేము కూడా సరేలే అమ్మ అంటాం తప్ప కన్నీటితో ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన అవసరం అలాంటి వాడి కోసము ఉండదని ఖచ్చితంగా చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కోసం ఏడ్చేవాళ్ళు చూసుకోండి. మీకోసం ఏడ్చేవాళ్ళు కావాలి. ప్రభు అదే అన్నాడు, నా కోసం వేడకండి, మీకోసం మీ పిల్లల కోసం వేడండి అన్నాడు. మీ కుటుంబం కోసం ఏడ్చేవాళ్ళు చూసుకోండి. అంతే తప్ప మీరు ఇట్టే పట్టుకుపోయిన వాళ్ళు కాదండి. ఏడ్చేవాడు కావాలి. ఏడ్చేవాడు ఎవడో సేవకుడు ఏడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సభలో దేవుని కోసం నేనేం చేయాలి, నా వంతు నేనేం చేయాలి ఆలోచించండి. ప్రతి ఒక్కరము కూడా నా వంతు నేనేం చేయాలి. నిజంగా నీకు ఏమీ లేదా, ఏమీ చేయొద్దు. వచ్చి ప్రభువా నాకు దరిద్రపు స్థితి నుంచి విడిపించి చాలినటువంటి ఆహారం దయచేయమని ప్రార్థన చేయి. అలాంటి పరిస్థితి నిజంగా నీకుంటే నాతో చెప్పు, నేను చేస్తాను. నేను నా పస్తులు ఉంచడం నీకు దరిద్రాన్ని రానివ్వడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ముగించుకుందాం. ఇంకేదంటే మీరు వచ్చిందే 10 గంటలకు వచ్చారు, సమయం 11 అయిపోతుంది. అంచేది వాక్యం ముగిస్తాను. ఇంకా చెప్పుకోవచ్చు, కానీ తిరిగి మేము వెళ్ళటానికి వడగాలు వేస్తుంది. ఇప్పుడు దారిలో ఎక్కడైనా సంచెలిపోయినా దిక్కుదేవని ఉండదండి. అంచేత మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ వ్యక్తి అన్నాడు, బోధకుడా నిత్య జీవానికి నేను వారసుని కావాలి, నేనేమీ చేయాలి అని అడుగుతున్నాడు. నీవు కూడా పరలోకం కావాలనుకుంటే దేవుని కోసం ఏం చేస్తే బాగుంటుందో నీ అంతటా నీవు ఆలోచించుకో. ఎవరి మట్టుగా వాళ్ళు ఆలోచించుకుని ప్రభువా నాకు పరలోకం కావాలి ప్రభువా, నేనేమేమి కలిగి ఉండాలి, నీ సన్నిధిలో ఏమేమి చేయాలి. ప్రభు నిన్ను లంచం అడుగుతలేదు, ఆయన నిన్ను లంచం అడుగుతలేదు ప్రభు, లేకపోతే నిన్నేదో ఆయన అడుక్కోవట్లేదు. నువ్వు ప్రభు కోసం నువ్వేం చేయాలని నిర్ణయించుకుంటున్నావు. నీ వంతుగా నువ్వు కనీసం బండి ఒక వాకలు తుడిచే స్థితిగా ఉన్నావా, కనీసం మందిరం కడిగే స్థితిలో ఉన్నావా, కనీసం దేవుని సన్నిధిలో కార్యక్రమాలు జరుగుతుంటే ఏదో ఒక కార్యక్రమంలో నీ వంతు నువ్వు పాలు పంపులు పొందే స్థితిలో నీవు ఉంటున్నావా, లేకపోతే బైబిల్ అట్టుకొచ్చి ఏదో 4 మాటలు వినేసి ఏదో 4 పొడి ముక్కలు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతే నువ్వు 100 సంవత్సరాల మందిరానికి వెళ్ళినా తిరిగిపోటే చేస్తావు తప్ప వినయము విధేయత నీలో నాలోను రాదండి. విధేయత రావాలి, వినయం రావాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. అంతే తప్ప చర్చిలోకి వచ్చి బాచిపట్టేసి కూర్చొని కునిపాట్లాడుతూ ఉంటే దానివల్ల ఉపయోగం ఉందండి. ఆ పడుకునేది ఎందుకంటే పడుకుంటే దరిద్రం వదిలిపోతుంది. కునుకుబాట్లు పడకూడదు. దేవుని మందిరంలోకి వచ్చి బాచిపట్ట వేయకూడదు. మోకాళ్ళ మీద కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేయాలి. ఇవాళ ఎప్పుడైతే మనకి మోకాళ్ళ ప్రార్థన లేదో, కునుకుబాట్లు ఎప్పుడైతే వస్తున్నాయో మనలో ఏం లేదంట, ప్రార్థన లేకపోవటం వల్ల తిరిగిపోవటం. ప్రార్థన లేకపోతేనే ఆత్మీయ రోగం వస్తుంది. ఆత్మీయ రోగం వచ్చిన వాళ్ళకి దేవుని వాక్యము చేదుగా ఉంటుంది. అంచేత ఈరోజు నీవైనా నేనైనా ప్రభు కోసము, ప్రభువా నేను నిత్యజీవానికి వారసుడిగా ఉండాలంటే నేనేమీ చెయ్యాలి. ఈరోజు ప్రభుని అడుగుతున్నాడు, మరి ఈరోజు నువ్వు వాక్యం ఏంటి, మరి నీవేం తీర్మానం చేసుకుంటావు నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, ప్రభువా నీకోసం నేనేం చేయాలని చెప్పి ఆ బోధకుడిని, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అడుగుతున్నాడు. మరి నీవేం అడుగుతావో ప్రభుని మోకరిందాం, ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక. ఆమె తలల వంచండి.